విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో వచ్చినటువంటి ఎంతో మంది ప్రాణ త్యాగాలతోని విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ వచ్చింది. ఇంతవరకు శుభ్రంగా నడుస్తున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీని దాదాపు 34 యూనిట్లు ప్రైవేటైజ్ చేయడానికి టెండర్లు పిలిచిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఒకవైపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గాని వీళ్ళందరూ కూడా మీకేం భయం లేదు, ఇవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ అవనవం అని చెప్పినటువంటి సందర్భాలు మనం అనేకం విన్నాం. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఈ భారతదేశానికి ఉక్కు పరిశ్రమ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి విశాఖపట్నం వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజ్ చేయమని చెప్పినటువంటి ఈ నేపథ్యంలో ఇవాళ మళ్లీ ఉక్కు ఫ్యాక్టరీకి ఈ విధమైనటువంటి టెండర్లు పిలవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఖచ్చితంగా దీని మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద ప్రజా ఉద్యమం వచ్చినా ఎవరు ఆశ్చర్యపోకర్లేదు. కాబట్టి ఇవాళ పాలకులుగా ఉన్నటువంటి వ్యక్తులు గాని, వాళ్ళ ప్రతినిధులుగా ఢిల్లీలో ఎంపీలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా దాని మీద బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ క్యాన్సిల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. విశాఖ ఉక్కు యాజిటీజ్గా ఉంచవలసినటువంటి అవసరం ఉంది, ప్రైవేటైజ్ చేయకుండా అనేది మా పక్షాన గాని, మా నియోజకవర్గ ప్రజానీకం పక్షాన గాని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని.